మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చే ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ బతుకులన్నీ బాగుంటాయి? మా కాబోడు కాబట్టి రావాలంటే ఆయన కమ్మ కాబోడు కాబట్టి ఎవరికి ఏం చేయలేదు. రుణమాఫీ ఇప్పటికి బెచ్చా అని ఒక్కటి వేయలేదు. నాకు మూడు ఇడతలు బెచ్చా అని ఇప్పుడు ఎచ్చా అప్పుడు ఎచ్చా అన్నాడు, ఒక్కటి కూడా వేయలేదు. ఇప్పటికి రానేలే రుణమాఫీ పడతా అంటాడు కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎవరు? చంద్రబాబు. అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నట్టున్నారు. అబద్ధాలే అంటే చాలా పథకాలు పెట్టిండు కదా మీకు, ఏవో ఒకటి. మాకు రుణం నాకైతే మాత్రం నేను రూపాయి చూలే చంద్రబాబు ప్రభుత్వంలో, రూపాయి కూడా చూలే, ఒక్క రూపాయి చూలే. 5 సంవత్సరాలలో ఏంది 10 రూపాయలు చూలే. నేను రైతునే. రుణమాఫీ వచ్చాలని ఇప్పటికి 10 సొట్లు చెప్పినాడు, 10 సొట్లలో ఒక్కటి కూడా లేదు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఏం జగన్ రావాలనుకుంటున్నాంగా, ఎందుకంటే బుస్ వచ్చింది, రైతులకు నీళ్ళు వానలే సరి ఏం లే. రాజు మంచోడైతే చూస్తాం ఇటు పండుగ వచ్చే బాగుంటుందేమని చూస్తున్నాం, అంతే. ఇంకంతే ఏం లేదు. జగన్ వస్తే మారుతుంది అంటవా? ఇక్కడ చెప్పలేము. ఎవడైనా రాజు మంచోడైతే ఆ ఇంట్లో కుటుంబం మంచిదైతే అందరు బాగుంటారు. కుటుంబాలు అందరినీ గబ్బు కొట్టించే వాడు గబ్బు కొట్టిపోతాడు కదా. అది ఇతని ఒక వారు అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసి ఇప్పుడు రుణమాఫీ 3 కంతులు పడాలి. నాకు ఒక కంతు కూడా వల్ల, ఒక్క కంతు కూడా నాకు ఇంతవరకు రాలేదు. ఈ పొద్దు పడతా, రేపు పడతా, ఈ పొద్దు పడతా అని ఇప్పటికి 3 నెలల పొద్దు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఒక మంచిగా అబద్ధం చెప్పేట్టుంటుంది, ఆలోచన చేసుకో. రేపు ఇచ్చిన అప్పు మన్నాడు ఇవ్వకపోతే ఎట్టుంటుంది ఆలోచన చేసుకో. నేను చెప్పాల్సిన అవసరం లే. వాడిని తిరుగుతుంటే మనం అప్పు చేసుకుని తిప్పుతుంటే ఎట్టుంటుంది ఆలోచన. ఒకదానికి చెప్పారు, ఒకదానికి కరెక్ట్గా ఉండాలా. ఒక సీఎం 10లో ఎట్టుండాలా, మాట చెప్తే కరెక్ట్గా ఉండాలా. సరే, ఈసారి నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నావా? జగన్ రావాలనుకుంటున్నా. జగన్ రావాలనుకుంటున్నావా? కరెక్ట్గా నిజం. నువ్వు ఓటేసి ఎవరికి వేస్తావు? జగన్ వేస్తా పక్కా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.